అదేవిధంగా మరి బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీలో ఆయన చేసిన సేవ ఏదైతుందో మరి ముఖ్యంగా మాజీ నర్సంపేట ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆయన చేసిన సేవలు కూడా గుర్తుకు వచ్చేలాగా మరి ఇక్కడ కేసీఆర్ గారు కూడా తన యొక్క మరి పరివారంతో మాట్లాడడం జరుగుతుంది. సో ఆయన క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నర్సంపేట నుంచి వచ్చిన నియోజకవర్గ ప్రజలు కూడా ఉన్నారు. సో ఆయనతో పాటు పనిచేసిన వారు కూడా ఉన్నారు, ఉద్యమకారులు కూడా ఉన్నారు. సో వీరితో పాటుగా మనం క్లియర్గా విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ మనకి అంటే పార్టీ విషయాలను పక్కన పెట్టి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆరా తీస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా సీతక్క గారు కూడా ఇక్కడ రావడం, మరి మంత్రి సీతక్క కూడా రావడం. సో వచ్చిన తర్వాత ఆమె కూడా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడం, సో వైద్యులను అడిగి తెలుసుకోవడం, ఎటువంటి వైద్యులు అందుతున్నాయని కూడా ఆమె కూడా అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ పరిస్థితి నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి తప్పించుకోవాలి. అదేవిధంగా 72 గంటల పాటు ఆయన అబ్జర్వేషన్లో ఉంచాలి, వెంటిలేటర్ మీద చికిత్స అంటూ కూడా. అంటే మనకి ఒక రకమైన ఇంప్రెషన్ ఉంటుంది, వెంటిలేటర్ అనగానే భయం పట్టుకుంటుంది. వెంటిలేటర్ మీద పెట్టారంటే ఇక అనుమానాలే అన్నట్లుగా ఒక అపోహ అయితే ఉంది. మరి ఈ పరిస్థితిలో ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారంటే సో పరిస్థితి ఎంత విషమంగా ఉందో మనకు ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సో హెల్త్ బులెటిన్ అనేది ఇంకా వైద్యులు మనకి ఇవ్వలేదని తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చే హెల్త్ బులెటిన్ ద్వారా ఆయన మరి సర్వైవల్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఎంత శాతం ఆయన బ్రతికి బట్టగట్టగలడు అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేకపోయినప్పటికీ 72 గంటలు గడవాలి, అంటే 3 రోజులు గడవాలి. 3 రోజులు గడిచిన తర్వాత ఆయన అబ్జర్వేషన్ ఉంచిన తర్వాత సో ఈ మెడికేషన్ అంతా ట్రీట్మెంట్ అంతా పూర్తయిన తర్వాత ఆయన పరిస్థితి మీద ఒక అంచనాకు వస్తామంటూ కూడా వైద్యులు చెప్తున్నమాట. అంటే వాళ్ళు కూడా ఆ నాడి అందని పరిస్థితి, వాళ్ళు కూడా ఆ పరిస్థితిని అంచనా వేయలేని పరిస్థితి, ఈ పరిస్థితిలో ఉన్నారు. మొత్తం మీద ఆయన కేసీఆర్ గారు వెళ్ళడం అక్కడ కొంత భావోద్వేగానికి గురవడం. ఎందుకంటే తనతో పనిచేసిన ఉద్యమకారుడు, తన పార్టీలో మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే గెలిచిన వ్యక్తి, సో తన పేరు మీద ప్రభుత్వం ఉన్నప్పుడు సో తన పేరు మీద అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన కూడా పాలు పంచుకున్న వ్యక్తి, సో ప్రజాప్రతినిధి. సో ఈ రకంగా అచేతనంగా ఉండడానికి కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆయన ఓదార్చేందుకు అంటే కేసీఆర్ గారిని ఓదార్చేందుకు ఎవరు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆయనే ఏజ్డ్గా ఉన్న పెద్ద ఆయన కాబట్టి ఆయన్ని ఎవరు ఓదార్చలేరు కాబట్టి సో పరిస్థితి అట్లా ఉందంటూ కూడా. ఇప్పటికే కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ గారు, అదేవిధంగా మంత్రి సీతక్క, అదేవిధంగా మాళవతు కవిత, సో వీరితో పాటుగా సత్యవతి రాథోడ్, సో తలసాని శ్రీనివాస్ యాదవ్, అట్లాగే పద్మరావు గౌడ్, సో ఇటువంటి బీఆర్ఎస్ ప్రముఖులు కూడా, అదేవిధంగా వారితో పాటుగా కాంగ్రెస్ నాయకులు కూడా కలిసి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో 72 గంటలు గడిస్తేనే ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మేము చెప్పగలమంటూ కూడా అక్కడ వైద్య నిపుణులు చెప్తున్నమాట. సో మొత్తం మీద ఆయన ఆరోగ్యం సంపూర్ణంగా నిలకడగా ఉండాలని, సో మళ్ళీ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ మన ముందుకి రావాలని, సో మన సమాజంలోకి రావాలని, మరి ముఖ్యంగా మరి మళ్ళీ రాజకీయాల్లోకి యాక్టివ్గా ఉండాలని కూడా మనం ఆశిస్తున్నాం. సో ఇదే ఆశాభావాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వీరితో పాటుగా రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఒక మిరాకిల్ జరిగింది, 9 సార్లు సిపిఆర్ చేస్తే బ్రతికారంట. రెండో మిరాకిల్ ఎందుకు జరగకూడదు అన్న ఆశావాహంగా అందరూ కూడా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సన్నితో దుర్గా.